శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 25వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీ యతి శ్రీపాదుకాం స్మరామి. అధ కర్మకాండ ప్రారంభ. కర్మకాండ ప్రారంభము. 1వ శ్లోకం తెలుగు అర్థం. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. సద్గురు శిరోమణి సిద్ధమహాయోగి, నీవు చక్కగా బోధించువాడువని నా నిశ్చయము. ఇక్కడ సర్వేశ్వరుడు కృపాళుడు అయిన శ్రీగురుడు అవతరించినను జ్ఞానులు కాని వారికి వారు మానవులుగానే కనిపించెదరు. జ్ఞానులకు మాత్రము ప్రత్యక్షముగా కనిపింతురు. వారు అసలు తత్వము తెలియను. త్రివిక్రమ భారతికి శ్రీగురుడు తన ప్రత్యక్ష స్వరూపమును దర్శింపచేసిరని వింటిని. దాని తర్వాత జరిగిన సంగతిని వివరింప ప్రార్థించుచుంటిని. సిద్ధుడు ఇట్లనెను: బాలక, శ్రీగురు లీలలు అన్నయు నాకు అనుభవైఘ్యమే. కాలము గడిచినను శుద్ధముగా నుండువానిని నీకు సంక్షేపముగా చెప్పుదును. సమస్త మహిమలను తెలపవలనన్న గ్రంథము పెరిగిపోవును. అందుచే సారభూతమైన దానినే నీకు తెలిపెదను. నామధారక, ముందు కథ అపూర్వమైనది, వినుము. వైడూర్య నగరమున అంటే బేదరు యవనజాతీయుడు రాజుగా ఉండెను. అతను క్రూరుడు, జీవహంస నొనొచ్చువాడు. అతడు బ్రాహ్మణులను పిలిపించి వారిచే బలవంతముగా వేదము పఠింపచేయును. ఆ యవ్వనుడు బ్రాహ్మణులను పిలిచి, మీరు విద్వాంసులు, సభయందు సర్వవేదములను పఠించి దాని అర్థమును నాకు వివరింపుడు. వారికి కోరిన ధనమొసంగదెను. వేదార్థమును చెప్పువారిని విశేషముగా పూజింతును. జ్ఞానులైన వారు మేము మందబుద్ధులము, మాకు వేదజ్ఞానము లేదు అనెడువారు. మూఢులు, ద్రవ్యముపై ఆశ కలవారు, వెళ్ళి మ్లేచ్ఛరాజు ఎదుట వేదశాస్త్రాదులను పఠించెడువారు. అతడు దుర్బుద్ధి కలవాడయి యజ్ఞకాండలకు అర్థము తెలుపమనెడువాడు. శృతి అర్థము వారి వలన తెలుసుకొని యాజ్ఞికులు అయిన విప్రువులు పశుహత్య చేయువారు అయినను మ్లేచ్ఛులను నిందింతురేలా. వారు పశుహంతకులు, వంచకులు. అటుల నిందించుచు వేదపాఠకులకు వేదార్థము చెప్పిన వారికి ధనమొసిగి గౌరవించెడువాడు. యవనరాజు ధనము నొసుంగునని తెలిసిన ద్రవ్యలుబ్ధులైన బ్రాహ్మణులు అతనిని సమీపించి వేదార్థమును చెప్పుచుండిరి. వేదశాస్త్ర నిపుణులు అయుండియు ద్రవ్యలోభముచే యవనుని ముందు వేదార్థమును చెప్పుచుండి, ఈ రీతిగా మూఢులు, దురాచారులు, మత్తులైన విప్రులు కలిప్రియులయ్యి మ్లేచ్ఛరాజు ఎదుట వేదార్థమును చెప్పువారు. ఇట్లుండ ఒక రోజున మందభాగ్యులయ్యి వేదశాస్త్రములు తెలిసిన బ్రాహ్మణులు ఆ మ్లేచ్ఛరాజు ఎదుటకు వచ్చిరి. ఆ ఇరువురు రాజు ఎదుట, మేము 3 వేదములు నెరిగిన వారము, మేము శాస్త్ర విశారదులము అని తమ కీర్తిని తామే ప్రశంసించుకొనిరి. వారింకను, రాజా, మాతో సమానమైన వాడి భూతలమందు కానరాడు. మేము అనేక రాజ్యములు పర్యటించి ఇక్కడకు వచ్చితిమే. మీ రాష్ట్రమున వేదవాదమున అర్హులైన వారుండిన మాకు చూపుము. మీ ముందే వారితో మేము వాదింతుము. వారి మాటలను విని అభిమాని అయిన ఆ రాజు తన పురమున ఉన్న బ్రాహ్మణులను పిలిపించెను. వారితో రాజు వాదములో ఈ తార్కికులను జయించిన బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చెదెను అనెను. వారు మాటలు విని, తమలో మనకంతటి యోగ్యత లేదు, ఊరక రాజు ఎదుట పరాభవం పొందనేలా అని తలిచి ప్రకాశముగా రాజుతో, ఓ రాజా, మా అందరికంటేనూ ఈ 2 బ్రాహ్మణులు శ్రేష్ఠులు.
మీరు గౌరవింప అర్హులు అనిరి. అందరు బ్రాహ్మణులు అట్లనుటచే ఆ రాజు వారిని మంచి వస్త్రభూషణాధ్యాలంకారములు నొసగెను. ఆ ఇరువురును ఏనుగు నెక్కించి వాద్యఘోషములతో నగరమును ఊరేగించెను. ఆ బ్రాహ్మణులతో రాజు ఇట్లనెను, యవ్వనులలో నేను రాజును, మీరు బ్రాహ్మణులలో రాజులు. ఇట్లు ఆ తామన బ్రాహ్మణులు ఆ మ్లేచ్ఛరాజు ఎదుట వేదపాఠకులైరి. రాజుచే మన్నన పొంది వారు ఇతర బ్రాహ్మణులను నిందించుచు ఆ యవన రాజ్యమున మహా తామసులైరి. ఆ ఇద్దరు విప్రులు మదించిన ఏనుగుల వలె ప్రవర్తించుచు ఒకసారి రాజు ఎదుట మదగర్వముతో ఇట్లనిరి. 30వ శ్లోకం. రాజా, మా యోగ్యత బాగుగా లోక విస్తృతమైనది. ఇక్కడ మాతో వాదించు వాడొక్కడును కానరాడు. మా విద్యంతయు వృధాయగుచున్నది. గొప్ప పండితులను ఆహ్వానించి వాదించుటయే మా పని. మాకు వాదించవలయునని అమిత ఇచ్చ కలదు. ఇతర రాష్ట్రములకు పోయిదము, ఆజ్ఞాపింపుడు. ఎవడైనా వాదించు వాడెదురైనా వానిని జయించిదము. వివాదమునకు రానివారిచే జయపత్రమును గ్రహించి తెచ్చిదము. అందులక రాజు అదియే చెయ్యదగిన కార్యము. మీరు త్వరగా ఇతర రాష్ట్రములకు వెడిలి వారిని పరాభవింపుడు అని వారిని ఆజ్ఞాపించెను. ఇట్లా ఆజ్ఞాపింపబడి తామస్సులైన ఆ ఇరువురు విప్రులు గ్రామములు పర్యటించి వాదించు వారికై వెతుకుతూ గ్రామములయందు ఎవరును రాకపోవటచే వారి వద్ద నుండి జయపత్రములు తీసుకొనుచు భూమినంతటా తిరిగి దక్షిణ దిశయందు వేదశాస్త్రములు తెలిసిన త్రివిక్రమ భారతి కలడని విని కుమసి గ్రామమునకు వచ్చిరి. కుమసి గ్రామ నివాసి అయిన త్రివిక్రమ భారతి త్రివేదాజ్ఞుడు అనేక శాస్త్రముల యందు అంటే 3 వేదాల యందు జ్ఞానుడు. త్రివిక్రమ భారతి త్రివేదాజ్ఞుడు, అనేక శాస్త్రముల యందు నిపుణుడు. అతడు మహామునియని కీర్తినందిన అతనిని గురించి లోకుల ముఖాంతరముగా తెలుసుకున్న ఆ విప్రువులు మదోన్ముత్తులయ్యి ఆ మునిని సమీపించి ఇట్లనిరి. నీవు బ్రహ్మవేత్తవని విన్నాము. నీవు 3 వేదములు నెరిగియున్న మాతో వాదించుము, లేదా ఓ యతి మాకు జయపత్రమును ఇమ్ము. వారి వచనములు విని ఆ త్రివిక్రమ భారతి 3 వేదములనే నెరగను, ఒక్క వేదము కూడా తెలియదు. వేదశాస్త్ర జ్ఞానముండిన నాకి అరణ్య సేవన ఏలా? వేదాజ్ఞులు మీవలే రాజుచే పూజింపబడును, భోగములు అనుభవింతురు. నేను విద్వాంసుడును కాను, అరణ్యవాసిని, సన్యాసిని. నేను తాపసిని, భిక్షువును. నేను మీకు సమానుడెట్లునగుదును? అభిమానహీనుడునైనా నాకు జయాపజయములతో పనియేమి? మీరిద్దరూ నాకంటెను గొప్ప పండితులు, నాతో వాదించిన లాభమేమి? మునివచనములు విని ప్రగల్భ వచనములు నిట్లనిరి. మునివచనములు విని ప్రగల్భ వచనములట్లనిరి. ఈ ధరాతలమున వాదమున మమ్ము గెలవగల వాడెచ్చటను కానరాలేదు. అట్టి వాడున్నాడని విననూ లేదు. సర్వరాష్ట్రముల పర్యటించితిమి, మా ఎంతటి వాడెవడు కనిపించలేదు. మాకు వచ్చిన జయపత్రములు అసంఖ్యాకములు చూడుము. నీవు కూడాను వారి వల్లే జయపత్రమొసుగుము. కానిచో విద్యాభిమానుడువైన మాతో త్వరగా వాదించుము. ఎంత చెప్పినను వినక వారు జయపత్రమును ఇమ్మని పట్టుబట్టిరి. అప్పుడు త్రివిక్రమ భారతి ఇట్లని విచారించెను. ఈ బ్రాహ్మణులకు శిక్షించుటకై వీరిని గంధర్వ నగరమునకు కొనిపోవలెను. వీరు మదాంధులు, శిక్షార్హులు. అనేక మంది బ్రాహ్మణులను, పండితులను ధిక్కరించి అవమానించిరి. వీరిని గురు సన్నిధికి తీసుకు వెళ్ళుట కంటే వేరే ఉపాయమేమీ లేదు. 51వ శ్లోకం. ఇట్లు విచారించి వారితో, బ్రాహ్మణులారా, గంధర్వ నగరమునకు రండు. అచ్చట నా గురువు కలడు.
వారి ఎదుట మీకు జయపత్రం ఇవ్వబడును, లేదా మీ కోరిక అచట శాంతి నొందును, మీ గర్వము ఖర్వమగును అని. ఇట్లని ఆ త్రివిక్రమ భారతి గురు సన్నిధికి బయలుదేర వెంట ఆ ద్విజాధుములు నరయానము పల్లకి నెక్కి వచ్చిరి. యతీశ్వరుడు పాదచారి అయ్యి నడవ ఆయన వెంట వాహనాస్తుడయి పోవువాడు అల్పాయుష్కుడునని ఆ మూఢులైన బ్రాహ్మణులు ఎరగరు. శ్రీగురుడు శ్రీ నృసింహ సరస్వతి స్థానమైన భీమా తీరమునందున్న గంధర్వనగరము చేరి త్రివిక్రమ భారతి శ్రీగురునకు నమస్కరించి, హోమకేశ, కృపాళో, భక్తవత్సల, సంసార సముద్రము నుండి తరింపచేయువాడా, జగద్గురు, జయ జయ, నిన్ను ఈశ్వరునిగా తెలియనివాడు అధోగతికే అగును. ఈ రీతిగా స్తుతించి శ్రీగురుని పాదములయందు శిరస్సు నుంచి తన్నువెళ్ళ రోమాంచితము కాగా కంటతడి పెట్టుచు త్రివిక్రమ భారతి రుద్ధ కంఠుడయ్యను. అట్లు ప్రణమిల్లిన మునీశ్వరుని గురునాథుడు లేవనెత్తి దయతో ఆలింగనమును చేసుకొని వృత్తాంతమంతయు అడిగెను. గురుడు ఇట్లనిను, ఓ యతీశ్వర, ఇప్పుడు వచ్చుటకు గల కారణమేమి? ఇప్పుడేమి పని వచ్చినది? సవిస్తరముగా చెప్పుము అని అడగా, త్రివిక్రమ భారతి ఈ విప్రువుల మధోన్మతులయ్యి వాదమును కోరి వచ్చిరి. వచ్చి, మేము వాదమునందు ప్రఖ్యాతులము, వేదశాస్త్ర మీమాంసలో ఎందు నిపుణులము, ప్రజ్ఞావంతులము, మేము 4 వేదములు తెలిసిన వారమని ప్రగల్భములాడుచు వాదము చెయ్యిని వారితో జయపత్రములు గ్రహించితి మనుచు నీ చెప్పిన సద్వచనములను అంగీకరించనందున మీరు స్వామి గురుత్తములని మీ వాక్యము నా బలమని నేను ఇక్కడికి వారితో వచ్చి తిని. ఇది విన్న శ్రీగురుడు నవ్వుతూ ఆ ఇద్దరు బ్రాహ్మణులకు చూచి బ్రాహ్మణులను చూచి వారే స్వయముగా విషయమునడిగిరి. ఓ విప్రులారా, మీరు ఎందులకు వచ్చితిరి? వాదము వలన మీకు ఫలమేమి? బ్రాహ్మణులను పరాభవించుటలో మీకు కలుగు లాభమేమి? మేము తాపసులము, యతులము. జయ అపజయములు రెండునూ మాకు సమానమే. యతులని జయించుటచే మీకు లభించు పురుషార్థమేమి అని శ్రీగురుడు అనగా, ఆ ద్విజులు ఇట్లనిరి, ఓ భిక్షు, మేము వేదవాదము చేయుచు దేశ పర్యాటన చెయ్యిగా మాతో వాదించు వారెవ్వరూ దొరకలేదు. మా సముఖమునకే వారు రారైరి. సమస్త పండితులను జయించితిమే. వాద విముఖులు జయపత్రములు నిచ్చిరి. త్రివిక్రమ భారతి కూడా ఇట్టి పత్రమునిచ్చుటకు గల ప్రయాస ఏమి? కోపముతో జయపత్రమివ్వక మమ్ములని ఇచ్చటికి తెచ్చినాడు. మీ ఇరువురు పాండిత్యాభిమానము కలదేని మాతో వేద వ్యాకరణ శాస్త్రాదులయందు వాదమునకు సిద్ధము కండి. మేము చతుర్వేదములు నెరిగిన వారము. మాతో సమానులు ఎచ్చటనూ లేదు. భిక్షుకులైన మీరు వేదము నెరుగుదురో లేదో తెలుపుడు అనిరి. అప్పుడు శ్రీగురుడు ఆ విప్రులతో, మీకు ఎప్పటికీ గర్వము కూడదు. అసురులు, రాక్షసులు గర్వము చేతనే మృతునందిరి. బలి గర్వముచే ఎటుపోయిను, అటులనే బాణాసురుని గర్వమెట్లు అడిగిను. రావణుడను ఉన్మత్తుడయి గర్వముచే మృత్యువాత పడెను. వేదాంతములు తెలిసిన వాడెవడున్నాడు? బ్రహ్మకు కూడా తెలియదు. వేదములు అనంతములు. మీరు వృధా గర్వపడుతున్నారు. మీరు మీ హితమును కోరినచో మీరిరువురు గర్వమును ఎప్పటికీ విడవవలెను. వేదములు అనంతములైనప్పుడు మీరు చతుర్వేదములు తెలియుట ఎట్లు పొసుగును? శ్రీగురుని మాటలు విన్న వారు గర్వితులయ్యి మరలా ఇట్లనిరి, మేము వేద విధులమని, వేదాంగములు తెలిసిన వారమని ప్రసిద్ధి నొందితిమి అని ఇట్లు అభిమానముగా పలక వారికి శ్రీగురుడు వేద విభాగములను తెలిపెను. శ్రీగురుడు వచించిన విధము గర్విష్ఠులైన వారు పడిన పాట్లు నామదారిక చెప్పిదిని వినుము. ఆ విధమంతయు శ్రోతలారా శ్రీదత్తుడే లక్ష్యముగా నెంచిన గంగాధర సుతుడు తెలియచేసెను. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ
సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాష్యాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం కర్మకాండే పంచవిశోऽధ్యాయః. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 25, 26, 27 అధ్యాయుల పారాయణ ఫలితము. గర్వముతో కూడిన భావనలు అంతరించి సద్బుద్ధి సద్గతులు కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.